తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ప్రజాక్షేమం కోసమే ఉండి నియోజకవర్గంలో ఆక్రమణలు తొలగించామని డిప్యూటీ స్పీకర్ కనుము రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదామిరంలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో రాఘవయ్య పార్క్ వద్ద తాను వ్యతిరేకించే కొన్ని సంఘాలు సమావేశాలు నిర్వహించి తాను దళితులు వెనుకబడిన వారి గృహాలు ఉద్దేశపూర్వకంగా కూల్చివేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలతో నోటీసులు ఇచ్చి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన తర్వాత మాత్రమే అధికారులు ఇళ్లను తొలగించారన్నారు. తాను మంచి చేస్తున్నానని తన దారి తాను వెళ్తున్నానని స్పష్టం చేశారు. నిధులతో ఇన్స్టాల్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి తాగునీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, ఇన్ని అద్భుతమైన సౌకర్యాలు నా నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా చేస్తే ఈ సాక్షివాడు ఇంకా ఎవరో కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి చేసిన మంచి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోగా ఇది కూల్చేశాడు, అది కూల్చేశాడు. అందరికీ సైట్లు గతంలోనే ఇదిగో ఇదే ఈ సాక్షి పేపర్ రన్ చేసే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా చాలా మందికి ఇచ్చారు. దానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చాలా మందికి ఇచ్చారు. సైట్లు తీసుకున్న వాళ్ళు ఇంకా ఆ కాలువగట్ల మీద ఉంటున్నారు. మరి అటువంటి వారు అసలు సైట్ ఎందుకు తీసుకున్నారు? ఆ సైటే తీసుకోకూడదు. సుమారు 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మరి ఆ ప్రొవిజన్స్ అన్నీ ఉన్నప్పుడు ఆ స్థలాల్ని అభివృద్ధి చేసి, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని స్థలాలు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల ఫిల్ కూడా చేయలే. అవి ఫిల్ చేసి పవర్ సప్లై ఇచ్చి, వాటర్ సప్లై ఇచ్చి, ఇవన్నీ చేసి మీకు అలాట్ చేసిన స్థలాల్లోకి మీరు వెళ్ళండి అని సుమారు సంవత్సరం కాలం కూడా గడిచిన తరువాత వాళ్ళతో ప్రాంప్టింగ్ ఇచ్చి మాట్లాడించి ఇంత నీచ దరిద్రపు రాజకీయం ఆ సాక్షి పేపర్ వాడు వీళ్ళని ప్రోత్సహించి మరి పేమెంట్ కూడా ఇస్తున్నారేమో నాకు తెలియదు పెర్ఫార్మెన్స్ కి. ఇలా చేయటం దురదృష్టం. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎవరైనా జర్నలిస్టులు బయట వాళ్ళు వచ్చి ప్రజలతో వారి అభిప్రాయాన్ని కనుక్కోండి. నేను ఇక్కడ ప్రజలకి మంచి చేశానా, చెడు చేశానా, ఎందుకు ఇవన్నీ చేయవలసి వచ్చింది? ఆరోగ్యం ఇంపార్టెంట్, ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ చూపించి ఇవన్నీ చేసిన తర్వాత ఈ రకంగా మాట్లాడటం, నేను మంచి చేస్తాను, నా దారిలో నేను వెళ్ళిపోతా. ఎవరో ఎన్టీ రామారావు గారు గతంలో చెప్పినట్టు కుక్కమూతి పిందెలు అంటే ఏంటో నాకు తెలియదు, రామారావు గారు అన్నారు ఆ మాట. అటువంటి కుక్కమూతి పిందెలు ఎన్ని వాగుకున్నా, మీ ఛానల్స్ లో పేమెంట్ ఇచ్చి ఎలాగ మాట్లాడించుకున్నా అది మీ దౌర్బల్యంగా భావించి మిమ్మల్ని క్షమించి, కానీ ప్రజలకి నిజం చెప్పాలి కనుక ఈ నిజం ఇక తెలుగు వీర లేవరా అదొక పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేసే సంస్థగా నేను గత వారం చెప్పా. అది రాజకీయ పార్టీ కాదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మైకుల గోల మనకి తగ్గాలి, ప్రశాంతంగా జీవించే హక్కు మనకు ఉంది అని నేను ఆల్రెడీ క్లియర్గా కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అని ఒక సింపుల్ కంప్లైంట్ ఫార్మాట్ కూడా పెట్టడం జరిగింది. కంపల్సరీగా అది పోలీసుల డ్యూటీ, అది నిలదీయటం మన హక్కు. శబ్ద కాలుష్యంతో బతకాల్సిన దౌర్భాగ్యం ఎవ్వడికి లేదు, భారతదేశ పౌరుడు ఎవ్వడికి లేదు. ప్రభుత్వం కంపల్సరీగా తీయవలసిందే, లేదంటే ప్రశ్నించే హక్కు మనకుంది. ఎవడో ఓట్లేస్తాడో ఓట్లేయడో అని చెప్పి చేసే రాజకీయం కాదు ఇది, అందరికీ సంబంధించింది. అన్ని పార్టీలు కూడా ఇందుకు సహకరించాలి. అలాగే ఇంకొక సోషల్ మెనాస్ గురించి తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను విన్నవించేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక లెటర్ కూడా డీజీపీ గారికి ఈ రోజు అందజేస్తాను. తెలుగు వీర లేవరా తరపున ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజల తరపున. అదేమిటంటే, మనకు చట్టాలు ఉన్నాయి, కొత్త యాక్ట్ ఉంది. ఏమిటంటే, పాఠశాలలకు 100 యార్డ్స్ అంటే 91 మీటర్ల దూరంలో ఎటువంటి సిగరెట్లు అమ్మే షాప్ లాంటిది, బడ్డీ కొట్లు ఇటువంటివి ఉండకూడదు. సిగరెట్లు అమ్మేది చాలా చోట్ల ఈ సిగరెట్లు పేరుతో అందులో ఈ గంజా లాంటి పదార్థాలు కూరి ఏదో కన్ఫెక్షనరీ పేరుతో ఆ చాక్లెట్లో కూడా మాదక ద్రవ్యాలు కలిపిన, మత్తు పదార్థాలు కలిపిన, ఇవన్నీ కూడా స్కూళ్ళలో కూడా ఈ మధ్యన ఎక్కువైంది. కాలేజెస్లో అయితే మరీ ఎక్కువగా ఉందనేది. ఇది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడడంతో పాటు చట్టాలను అతిక్రమిస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. విశాఖలోని వైసీపీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
తండ్రి కొడుకులు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి తండ్రి కొడుకులు నర్సీపట్నంలో యథేచ్ఛగా లేటరైట్ క్వారీల దందా చేస్తున్నారని, ఇప్పటికీ 500 కోట్లు కొట్టేశారని, 100 కోట్ల విలువైన 30 ఎకరాల దేవాదాయ శాఖ భూములను కాజేశారని ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న చింతకాల అయ్యన్న పాత్రుడి దగ్గర పరిపాలన ఏ విధంగా ఉందంటే చాలా దారుణమైన పరిపాలన. ఈరోజు నర్సీపట్నంలో ఒక దుర్మార్గ పరిపాలన, ఈరోజు నర్సీపట్నంలో ఒక రాక్షస పరిపాలన, దానికి తోడు వాళ్ళ పెద్ద కొడుకు యొక్క క్రిమినల్ ఐడియాస్తో ఒక అరాచక పాలన చేస్తున్నారు ఈరోజు నర్సీపట్నంలో. ఈరోజు నర్సీపట్నంలో కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అంటే ఎంత దారుణం అంటే, ఏదైతే నర్సీపట్నంలో ఒక పెద్ద చెరువు ఉందో ఆ చెరువు మధ్యలో విగ్రహాలు పెట్టాలని చెప్పి భూమి పూజ చేశాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దానిపైన ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఉన్నారో రైతులందరూ కూడా నష్టం జరుగుతుందని చెప్పి నా వద్దకు వస్తే నేను అక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించడం జరిగింది. అయినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకపోతే గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించాను నేను. గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు వారు ఎట్టి బస్సులు కూడా ఆ చెరువు మధ్యలో నిర్మాణాలు చేయకూడదు, ఒక నిర్మాణాలు చేపట్టినట్లయితే కోర్టు ముందు పెట్టి పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పి ఒక చీఫ్ జస్టిస్ గారు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తే ఏమాత్రం పట్టించుకోకుండా అయ్యన్న పాత్రుడు నాకు స్పీకర్ పదవి ఉంది, ఏ అధికారులు ఏమీ చేయలేరు, కోర్టులు ఏమీ చేయలేవు అని చెప్పి ఉద్దేశంతో మరి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో దానిపై మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా పట్టించుకోలేదు. ఆ రోజు 27వ తారీఖు రాత్రి నేను వేరే ఫంక్షన్కి వెళ్ళి వస్తూ అదే ప్రాంతంలో వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో రాత్రి 8:30 గంటలకు ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ ప్రాంతంలో కట్టడాలు చేయకూడదని చెప్పి అన్నారో అదే ప్రాంతంలో మరి లారీలతో ఒక బ్లాక్ మెటల్ అన్ని కూడా డంప్ చేయడం జరుగుతుంది. నేను వెంటనే అక్కడ ఆగి ఏదైతే స్థానికంగా ఉన్న పోలీసులు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, సార్ ఇక్కడ ఎట్టి బస్సులు కూడా కట్టకూడదని చెప్పి హైకోర్టు వారు చెప్పినప్పుడు కూడా ఇక్కడ అన్ని కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనుక అని కంప్లైంట్ చేస్తూ అక్కడ వీడియోలు తీసుకున్నాం మేము. ఎందుకంటే వీడియోలు ఎందుకు తీసామంటే హైకోర్టు వారికి మేము సబ్మిట్ చేయాలని చెప్పి వీడియోలు తీసుకున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న టీడీపీ రౌడీలు గూండాలు ఏదైతే రౌడీ షీట్లు అందరూ ఉన్నారో మా దగ్గరకు వచ్చి మా మీద దాడి చేయడమే కాకుండా మా కారు అద్దాలు పగలవడమే కాకుండా మరి ఎంత దారుణం అంటే అక్కడున్న ఎవరైతే ఉన్నారో ఒక ఆయన చేత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్న నర్సీపట్నంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కొత్త సాంప్రదాయం ఏంటంటే మా మీద దాడి చేసి మా కారు అద్దాలు పగలగొట్టి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చేత కంప్లైంట్ ఏమి ఇచ్చాడంటే ఆ రోజు మరి 27వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాడు ఎవరో రమణ నాకు ఆయన ఏమంటాడంటే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన వద్ద పనిచేసే బాబు ఇద్దరు కూడా వచ్చి నన్ను కిందకు పడేసి కాళ్ళు చేతులతో కొట్టాడని చెప్పి 27వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 27వ తారీఖు రాత్రి మరి 12:30 గంటలకి మా మీద ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఏదైతే సెక్షన్లు వేశారో అవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు ఉండేసరికి అవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు అయినాయి. తర్వాత మళ్ళీ మార్చారు, అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ మార్చారు. 30వ తారీఖున ఎవరైతే కంప్లైంట్ చేశారో వాడి భుజం మీద వాళ్లే కర్రలతో కొట్టి మరి ఆపరేషన్లు ఏరియా హాస్పిటల్ సర్జరీ చేయించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నర్సీపట్నం కోర్టు వారిని నమ్మించి మోసం చేసి మా అందరి మీద కూడా మరి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం జరిగింది. మళ్ళీ ఏమంటాడంటే ఆ రోజు 2వ తారీఖు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇదే రమణ, ఏదైతే 27 రాత్రి కాళ్ళు చేతులతో కొట్టామన్నాడో మళ్ళీ మాట మార్చి 2వ తారీఖున వీరందరూ కూడా వీళ్ళిద్దరితో పాటు పట్టణ అధ్యక్షుడు ఏకాశేవ కానీ మరి అలాగే ఉన్న నాయుడు వార్డు ఇన్ఛార్జ్ కానీ ఇద్దరు కూడా కర్రలతో కొట్టారని చెప్పి మళ్ళీ మాట మార్చి మళ్ళీ స్టేట్మెంట్. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కొత్త సాంప్రదాయం నర్సీపట్నంలో. అంటే అధికారం ఉంటే ఎవరినైనా కొట్టచ్చు, ఎవరిపైన దాడి చేయడమే కాకుండా మనమే వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని మనమే కొట్టి మనమే సర్జరీలు చేయించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టు వారిని నమ్మించి మోసం చేసి చెప్పని కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు నర్సీపట్నంలో మరి అయ్యన్న పాత్రుడు తీసుకొచ్చాడన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు వారందరూ కూడా అనొచ్చు, ఈరోజు అందరూ కూడా ఆనందపడవచ్చు, నిజంగా మేము చేసాం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టామని చెప్పని. ఈరోజు ఎంత దారుణం అంటే ఈరోజు ఏదైతే అక్కడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వెలిగొండ పోలవరం ఎడమ కాలువ పనులను సకాలంలో పూర్తి చేయాలి. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశం. భీమవరంలో ఘనంగా ఎమ్మెల్యే అంజబాబు పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు.
కోర్టు ఆదేశాలతో నోటీసులు ఇచ్చి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన తర్వాతే ఉండి నియోజకవర్గంలో ఆక్రమణలు తొలగించాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఫైర్. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.